వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండల కేంద్రంలో న్యూ ఎస్సీ కాలనీలో ఉన్న ఎఫ్రాతా ప్రార్థనా మందిరంలో స్థానిక సంఘ కాపరి పాస్టర్ ఎజ్రా సామ్యూల్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు జరుపుకున్నారు. పాస్టర్ విశ్వాసులకు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేశాడు. దేవుడు సిలువలో పలికిన 7 మాటలు తెలియజేశాడు. దేవుడు మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. దేవుడు మనకు చెప్పిన మాట శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. కాబట్టి మనమందరం కోపతాపాలు లేకుండా ప్రేమ కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి అని విశ్వాసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని తాను పలికినట్లు దైవ గ్రంథంలో మనం ఇంతవరకు వింటూ వచ్చాం. ఈ వ్యక్తి తన జీవితంలో అలాగున తన యొక్క స్థితిని తాను గుర్తించడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాట. ఏ మాట? యేసుక్రీస్తు వారు పలికిన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, మీరు ఎరగదు కనుక వీరిని క్షమించును. ఈ క్షమాపణ అనే మాట ఒక్కసారి కూడా ఒకవేళ దొంగలు విని ఉండకపోవచ్చు. వారు ఎప్పుడు కూడా క్షమాపణ అనే పదం వారు వినలేదు. కేవలం వారు పొందిన, వారు చేసిన ఆ యొక్క నేరానికి, దొంగతనానికి శిక్షను మాత్రమే వారు అనుభవించేవాడు. క్షమాపణ అనే మాటకు కుడివైపున వాడు ఆకర్షింపబడ్డాడు. ఆకర్షితుడై ఇలాగూ చెప్పాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన ఏం చెప్పాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందువు అని ప్రభువారు తెలియజేశారు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే దేవుడు నిత్య జీవాన్ని ఆయన మోక్షాన్ని అనుగ్రహించేవాడు అన్న సంగతి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని సంఘం, అక్కడ చాలా సమతులు ఉన్నాయి. లూకాసు వార్తలో కుడివైపున ఉన్నవాడు తన జీవితంలో తాను ఈ మాట అడగడానికి, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అడగడానికి కుడివైపున ఉన్నవాడు తన జీవితంలో క్షమాపణ పదం వారు వినలేదు. కేవలం వారు పొందిన, వారు చేసిన ఆ యొక్క నేరానికి, దొంగతనానికి శిక్షను మాత్రమే వారు అనుభవించేవాడు. క్షమాపణ మాటకు కుడివైపున వాడు ఆకర్షింపబడ్డాడు. ఆకర్షితుడై ఇలాగూ చెప్పాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన ఏం చెప్పాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందువు అని ప్రభువారు తెలియజేశారు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే దేవుడు నిత్య జీవాన్ని ఆయన మోక్షాన్ని అనుగ్రహించేవాడు అన్న సంగతి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని సంఘం, అక్కడ చాలా సమతులు ఉన్నాయి. లూకాసు వార్తలో కుడివైపున ఉన్నవాడు తన జీవితంలో తాను ఈ మాట అడగడానికి, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అడగడానికి కుడివైపున ఉన్నవాడు తన జీవితంలో